వెల్కమ్ టు కాట్ హౌస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నపురం అనే చిన్న గ్రామం అందమైన పచ్చని కొండల మధ్య లోతుగా దాగ ఉంది. అక్కడ పుట్టిన చిన్న పిల్లలందరూ మాయలు, అద్భుతాలు, కలల గురించి మాట్లాడుకుంటూ పెరుగుతారు. ఆ ఊరిలో ఓ విశేషమైన బాలుడు ఉండేవాడు, రియన్. అతడి కన్నుల్లో నక్షత్రాల మిన్ను మెరుపు, గుండె లోతుల్లో అనంతమైన కలల వనాలు ఉండేవి. ప్రతిరోజూ రియన్ తన నానమ్మ దగ్గర కూర్చుని వింతల కథలు వింటూ మౌనంగా మాయల ప్రపంచానికి తలదురించేవాడు. ఒకసారి నానమ్మ అలా చెప్పింది, బాబూ, నువ్వు నిజంగా గుండెతో నమ్మితే మాయల ప్రపంచం నీకే కనిపిస్తుంది. ఆ మాటలు రియన్ను గట్టిగా తాకాయి. ఆ రాత్రి నక్షత్రాల వెలుగు నదుల ఆకాశంలో ప్రవహిస్తూ ఉండగా రియన్ నిద్రపోయే ప్రయత్నం చేశాడు. కాని ఆ లోతైన కోరిక, మాయల ప్రపంచాన్ని చూడాలన్న ఆశ అతడిని నిద్రించనివ్వలేదు. మెల్లగా తలుపు తెరిచి చీకటి అడవిని దాటి ప్రయాణం మొదలుపెట్టాడు. గాలిలో గులాబీ పరిమళం, నెమ్మదిగా ఊగుతున్న ఆకుల గాలింపు, చెట్ల గుండె ధ్వనులు అతడిని ఆహ్వానించాయి. అడవి లోపలికి అడుగులు వేస్తున్నంత మాత్రాన పరిసరాలు మారిపోతున్నట్లు అనిపించింది. చిన్న చిన్న పరిపాటి వెలుగులు నేలమీద తొంగ చూస్తున్నాయి. పెద్ద ఓకు చెట్టు కింద ఆగిన రియన్ ఒక్కసారిగా తన ముందు ముదురుగా మెరిసే ఓ కొలనును గమనించాడు. ఆ కొలనులో వెండి మెరుపులు చిందుతున్నాయి. రియన్ ఆశ్చర్యంతో ముందు వంగ చూశాడు. అదే సమయంలో నీటి ఉపరితలం ప్రకాశించి ఒక అపూర్వమైన రూపం బయలువెచ్చింది. అది సెలీనా, మాయల మహిళ. ఆమె మెరిసే నీలి వస్త్రాలతో స్వచ్ఛమైన పసుపు వర్ణపు జ్వాలల మధ్య నిలబడింది. ఆమె చిరునవ్వుతో రియన్ను పలకరించి మృదువుగా పిలిచింది, రియన్, నీ పయనం ఇక్కడ మొదలవుతుంది. సెలీనా చేతిలో పట్టుకున్న వెండి పెండెంట్ మెరుస్తూ కనిపించింది. ఈ పెండెంట్ నీ గుండె ధైర్యాన్ని వెలిగిస్తుంది అని చెప్పి రియన్ను అందించింది. పెండెంట్ తాకిన వెంటనే రియన్ చుట్టూ వెండి కాంతి విరబూసింది. సెలీనా మెల్లగా చెప్పింది, కళ్ళు మూసుకో, నీ మనసు తెరువు. రియన్ తన కళ్ళు మూసుకున్నాడు. ఓపెన్ చేసినప్పుడు అతడి చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రంగురంగుల మేఘాలు, గాలిలో తేలిపోతున్న ద్వీపాలు, పాటలు పాడే చెట్లు, గర్జించే జలపాతాలు కనిపించాయి. చిన్న చిన్న రెక్కల పిల్లలు గాల్లో తేలుతూ నవ్వుతూ పరిగెత్తుతున్నారు. పూలు నాట్యమాడుతున్నాయి. ఒక నీలి రెక్కల సింహం గాలిలో తేలుతూ వచ్చి రియన్ను పలకరించింది. మొదట భయంతో వెనక్కు తగ్గిన రియన్ సెలీనా ధైర్యం చెప్పగానే సింహంపై ఎక్కాడు. గాలిలో ఎగురుతూ ముత్యాల వంతెనలు దాటి సాహసాల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే మొదలైంది అతని నిజమైన ప్రయాణం. మాయల నదిని దాటి మాటలు పలికే చెట్లను చూసి ఆశ్చర్యపోయాడు. చెట్లు సుస్వాగతం రియన్ అంటూ పలకరించాయి. రియన్ ఆనందంతో నవ్వుతూ చెట్లతో మాట్లాడుతూ ముందుకు సాగాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతడు తారల తోటను చేరుకున్నాడు. అక్కడ ఒక్కో తార చిన్న చిన్న పిల్లల నాట్యం చేస్తూ పరచుకుంది. సెలీనా రియన్ను తీసుకుని ఓ మాయా గదికి తీసుకెళ్ళింది. ఆ గది తలుపు వెనుక భయంకరమైన రహస్యముండేది. మాయల రాజ్యం గతంలో ఒకసారి చీకటి రాజు చేతుల్లో చిక్కుకున్నట్టు సెలీనా వివరించింది. ఇప్పుడు అదే మళ్లీ జరగకుండా ఉండాలంటే రియన్ తన ధైర్యాన్ని, ప్రేమను, స్నేహాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని రక్షించాల్సి ఉంది. రియన్ మొగ్గు చూపాడు. నేను సిద్ధం అంటూ గట్టిగా చెప్పాడు. అంతే, వారి ముందున్న మాయల ద్వారం తెరిచింది. సుదీర్ఘ గదిలో చీకటి శక్తులు తిరుగుతున్నాయి. రియన్ను పరీక్షించేందుకు రంగు మార్చే మృగాలు వచ్చాయి. మొదట భయంతో వెనక్కు తగ్గిన రియన్ పెండెంట్ పట్టుకుని ధైర్యంగా ఎదిరించాడు. తన గుండె గట్టిగా కొట్టుకుంది. ఒక వెండి కాంతి రియన్ను చుట్టేసింది. మృగాలు మెల్లగా స్నేహపూర్వకంగా మారాయి.
అవి దారి చూపిస్తూ ముందుకు నడిపించాయి. మాయల నది ఒడ్డున ఓ వింత వృక్షం ఎదిగిపోయింది. ఆ వృక్షం ప్రతి ఆకును ముత్యాలుగా మార్చే మంత్రం కలిగి ఉంది. సెలీనా చెబుతూ ఉండేది, ప్రతి చిన్న ప్రేమ చలనం, ప్రతి చిన్న ధైర్యం ఒక్క ముత్యంలా మారుతుంది. రియన్ ముద్దుగా వృక్షాన్ని తాకాడు. ఒక్కసారిగా ఆ వృక్షం ఓ ద్వారం తెరిచి చూపించింది. మాయల నగరం, ముత్యాల నగరం. గాలిలో తేలుతూ హరివిల్లు రంగుల కాంతులతో మెరిసిపోతున్న నగరం. అక్కడ గాలి సుదీర్ఘ మార్గాలుగా తీరిగా చుట్టుకొలిపి పిల్లలు గాలిలో తేలుతూ సందడి చేస్తున్నారు. ముత్యాల సింహాసనాలపై మంత్రగాళ్లు తమ విద్యను ప్రదర్శిస్తున్నారు. రియన్ ఆశ్చర్యచకితుడయ్యాడు. సెలీనా నవ్వుతూ రియన్ను పట్టుకొని, ఇంకా ముందుకు రావాలిరా బాబూ అంటూ వెంట తీసుకెళ్ళింది. సెలీనా రియన్ చేతిని పట్టుకుని ముత్యాల నగరంలోని ఓ మాయల వీధిలోకి నడిపించింది. ఆ వీధి తులిప్ పువ్వుల మీద నడిచేటట్టు కనబడింది. గాలిలో తేలుతున్న పూల సుగంధం రియన్ను మత్తెక్కించేసింది. చిన్న చిన్న మాయా పక్షులు చప్పుడు చేసేలా గాలిలో సంగీతం వినిపిస్తూ వెళ్తున్నాయి. ఆ వీధి చివర ఒక గొప్ప తలుపు కనిపించింది. అది ఏటా ఒక్కసారి మాత్రమే తెరుస్తుందని సెలీనా చెప్పింది. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అది ఏటా ఒక్కసారి మాత్రమే తెరుస్తుందని సెలీనా చెప్పింది. తలుపు పక్కన ఉన్న 2 మాయల పాండాలు, ఒకటే ముఖం పెదవి కదల్చకుండా, రెండవది నవ్వుతూ మాట్లాడుతూ అడిగాయి, మా మాయల నగరాన్ని రక్షించగలవా? రియన్ మొగ్గుచూపాడు. అవును, నా హృదయం సిద్ధంగా ఉంది అని ధైర్యంగా చెప్పాడు. అందులోంచి ఒక గోల్డెన్ కీ వచ్చి అతడి చేతిలో పడింది. అతడు తలుపును తాకగానే ముత్యపు ధూళి దట్టమైన పొగలా చుట్టుముట్టింది. పొగ వీడినప్పుడు రియన్ ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాడు. అటు చూశాడు, ఇటు చూశాడు. ఎక్కడ చూసినా కంచుకోటలు, తేనె రంగు నదులు, వజ్రాల తోటలు కనిపించాయి. గాలి పరిమళంతో నిండి ఉంది. సెలీనా ముద్దుగా నవ్వుతూ అర్థం చేయించింది, ఇది మంత్రాల రాజ్యం. మాయల జీవన ప్రాణం ఇక్కడే దాగ ఉంది. కాని ఆనందానికి ఎక్కువ కాలం మిగలలేదు. ఒక్కసారిగా నల్లటి మబ్బులు గాగంగా చుట్టుముట్టాయి. చీకటి రాజు దార్కోస్ తన సైన్యంతో మాయల రాజ్యాన్ని పాడు చేయడానికి వచ్చినట్లు తెలిసింది. సెలీనా త్వరగా చెప్పింది, రియన్, నీ ధైర్యమే మా ఆశ. అంతే. రియన్ తన పెండెంట్ మెరిసేలా పట్టుకున్నాడు. పెండెంట్ వెలిగిపోతూ గాలి ద్వారా మేఘాలని పగలగొట్టింది. రియన్ వెనక్కి లేచాడు. తన చుట్టూ వెలుగు గోళాన్ని రూపొందించాడు. సెలీనా వెంటనే ఒక మంత్రం జపించి రియన్ను మాయల కవచంతో కప్పివేసింది. ఇద్దరూ కలిసి ముందుకు పరుగెత్తారు. ఆ మాయల సైన్యం రంగురంగుల యుద్ధ వీధిలా మారింది. గాల్లో మాయల పక్షులు యుద్ధం చేశాయి. ముదిరిన చెట్లు వారి డాళ్లతో రక్షణ ఇచ్చాయి. సెలీనా గాల్లో ఎగిరి మంత్రాల తారలు వర్షంలా కురిపించగా రియన్ తన ధైర్యంతో చీకటి జాబిలిని ధ్వంసం చేశాడు. ఆ సమయంలో డార్కోస్ స్వయంగా ముందుకు వచ్చాడు. అతడి చుట్టూ నల్లటి జ్వాలలు లేచాయి. రియన్ తొలుత కాస్త వెనక్కి తగ్గాడు. కాని సెలీనా గట్టిగా అరిచింది, నీ గుండె నమ్మురా రియన్. రియన్ కన్నులో ధైర్యం చెలరేగింది. అతడు ముందుకు జొరబడి తన పెండెంట్ను గట్టిగా పట్టుకుని ప్రేమ జయమవుతుంది అంటూ గట్టిగా అరవడంతో వెండి వెలుగు గాల్లో విస్తరించి చీకటి మబ్బులను చీల్చివేసింది. దార్కోస్ ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. అతడి చీకటి మంత్రం విరగడయి మాయమైంది. రాజ్యం మొత్తం మళ్లీ వెలిగిపోయింది. ముత్యాల నగరం గాల్లో తేలిపోతూ నృత్యం చేసింది. పిల్లలు, పెద్దలు అందరూ రియన్కు అభినందనలు చెప్పారు. సెలీనా ఆనందంతో నవ్వుతూ, నీవు మాయల రాజ్యాన్ని రక్షించావు, మా నిజమైన వీరుడు నువ్వు అని ప్రకటించింది. ఆ సందర్భంలో మాయల రాజ్యపు మహారాణి స్వర్ణలత రియన్ను గోల్డెన్ కిరీటంతో గౌరవించింది. రియన్ ఆశ్చర్యం మింగలేకపోయాడు. అతని చిన్న మనసు
ఇంతటి గొప్ప విజయాన్ని ఊహించలేదు. కాని అతడు తెలుసుకున్నది మాత్రం ఒక్కటే: ధైర్యం, ప్రేమ, స్నేహం కలిసినప్పుడు ఏదైనా సాధ్యమే. అంతేకాక మాయల మహిళ సెలీనా రియన్ను ప్రత్యేకంగా పిలిచింది. బాబు రియన్, మాయల ప్రపంచానికి తలుపు నీకు ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది. నువ్వు నిజమైన మాయల రక్షకుడు అంటూ మెత్తగా తలపై ముద్దు పెట్టింది. రియన్ ఆనందం భరించలేక గాల్లో తేలిపోయినట్లుగా అనిపించింది. కొన్ని క్షణాలు గడిచాక మళ్లీ మృదువైన వెలుగు రియన్ను చుట్టుముట్టి అతడిని తన స్వప్నపురం గ్రామానికి తీసుకెళ్ళింది. అతడు మెల్లగా కన్నులు తెరిచాడు. తన మంచంపై ఉన్నాడు. బయట నానమ్మ చెబుతున్న కథల మధుర స్వరాలు వినిపిస్తున్నాయి. కాని ఇప్పుడు రియన్ తెలుసుకున్నాడు, ఆ కథలు నిజమే. అతడి గుండెలో మాయల ప్రపంచానికి ద్వారం తెరవబడింది. ప్రతి రాత్రి నక్షత్రాలను చూస్తూ తన మాయా సాహసాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మధురంగా నిద్రించేవాడు. రియన్ మళ్లీ తన ఊరిగదిలో లేచినా గుండెల్లో ఆ మాయల ప్రపంచం ఇంకా నిండుగా మెరిసిపోయింది. ప్రతిరోజూ స్కూల్కి వెళ్తూ చెట్ల మధ్య నడిచేటప్పుడు ఆ చెట్ల నుండి మృదువైన స్వరాలు వినిపించేవి. పక్షులు రెక్కలు ఆడిస్తూ రహస్య సంకేతాలు పంపేవి. ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు రియన్ తన పెండెంట్లోంచి వెలుగులు వెలువడుతున్నట్లు గమనించాడు. వెంటనే అర్థమయ్యింది, సెలీనా తనను మళ్లీ పిలుస్తోంది. హృదయం దడదడలాడుతూ అతడు అదే సాయంత్రం మాయల అడవిలోకి పయనించాడు. అక్కడ ఓ వింతమైన మార్పు కనిపించింది. పెద్దగా ఎదిగిన మాటల చెట్లు, రంగుల గింజలతో నిండి ఉన్న పూల అడవులు, గాలిలో తేలిపోతున్న చిన్న తీరాలు కనిపించాయి. రియన్ ముందుకి సాగుతున్న కొద్దీ పాత మిత్రులు కూడా ఎదురయ్యారు. మాటలు పలికే ఓకుచెట్టు, తేలే రెక్కల పాములు, పలకరించే మిగులింత తారలు, అందరూ రియన్ను సంతోషంగా ఆహ్వానించారు. ఇంతలో సెలీనా మెరిసే వృక్షం వెనుక నుండి వచ్చి ముద్దుగా పలకరించింది. రియన్, మాయల ప్రపంచంలో కొత్త ప్రమాదం ఎదురు చూస్తోంది అంటూ కాస్త ఆందోళనతో చెప్పింది. కొత్త ప్రమాదం పేరు ఓబ్సిడియన్. అతడు చీకటి మాయల గొప్ప మంత్రగాడు. అతడి లక్ష్యం మాయల నది ప్రవాహాన్ని నిలిపివేసి అన్ని మాయల శక్తులను తను కైవసం చేసుకోవడం. మాయల నది ప్రవహించకపోతే మాయల రాజ్యం అంతటినీ చీకటి ముట్టుకుంటుంది. రియన్ ఆ మాటలు విని కాస్త భయపడినా వెంటనే ధైర్యంగా నిలబడి, నేను మళ్లీ మీతో ఉన్నాను అని చెప్పాడు. సెలీనా ఆనందంతో నవ్వింది. వెంటనే ఇద్దరూ గాలిలో తేలే మాయల నౌకలోకి ఎక్కారు. ఆ నౌక తేనె రంగులో మెరిసిపోతూ తారల మార్గాన్ని అనుసరించి మాయల నది మూలానికి తీసుకెళ్ళింది. మార్గమధ్యంలో రంగురంగుల దివ్య మృగాలు వీధిలో జాలువారాయి. గాలిలో తేలుతున్న సీతాకోకచిలుకల వనాలు, పలకరించే జలపాతాలు, శబ్దించని ముద్దుగా నవ్వే పర్వతాలు కనిపించాయి. పిల్లలు వాటిని చూసి మురిసిపోతారు. అలానే రియన్ కూడా ఆశ్చర్యంతో ముందుకు సాగాడు. మాయల నది మూలానికి చేరుకున్నప్పుడు అటు చివర్లో ఓబ్సిడియన్ తన చీకటి మంత్రంతో ఒక గాయమైన గుమ్మం నిర్మించినట్లు కనిపించింది. మాయల ప్రవాహం ఆగిపోయింది. నది స్నానం చేసే తారలు తలలు వంచుకున్నాయి. పూలు ఓరపడిపోయాయి. మాయలు నిశ్శబ్దమయ్యాయి. సెలీనా చెప్పింది, ఈ గుమ్మం తెరిపించడానికి మాయల 4 మూలశక్తులను ఉపయోగించాలి: ప్రేమ, ధైర్యం, స్నేహం, నమ్మకం. రియన్ శ్వాసను గట్టిపట్టి ముందుకు సాగాడు. మొదటి శక్తి కోసం అతడు ప్రేమ భవనాన్ని వెతికాడు. అక్కడ చిన్న చిన్న మాయా పిల్లలు తల్లిపిల్లలతో ఆడుకుంటూ కనిపించారు. ప్రేమతో పొంగపోయిన ఆ దృశ్యాన్ని గమనించినప్పుడు రియన్ గుండెలో నురగపువుల్లా ఓ వెండి కాంతి వెళ్లివచ్చింది. రెండవ శక్తి ధైర్యం కోసం అతడు చీకటి మబ్బుల్లోకి ప్రవేశించి ఓబ్సిడియన్ యొక్క మాయల మృగాన్ని ఎదుర్కొన్నాడు. తన పెండెంట్ పట్టుకుని, నేను భయపడను అంటూ గట్టిగా అరవడంతో నల్లటి మృగం మృదువైన రంగు పువ్వుగా మారిపోయింది.
మూడవ శక్తి స్నేహం కోసం రియన్ తన పాత శత్రువైన గాలిపిట్టను క్షమించాడు. ఆ క్షణం గాలిపిట్ట ఆనందంగా పాటలు పాడింది. చివరగా నమ్మకం కోసం రియన్ తన కళ్ళు మూసుకుని సెలినాపై పూర్తి నమ్మకంతో ఒక అగాధం దాటాడు. దూకిన క్షణం గాల్లో ఓ వెలుగు రశ్మి అతడిని పట్టుకుంది. అన్ని 4 శక్తులు ఏకమయ్యాక రియన్ గుండెలో మెరుస్తూ ఒక అద్భుత కాంతి విరబుసింది. అదే కాంతితో గుమ్మం ఎదిరించి చీల్చివేశాడు. మాయల నది మళ్లీ ఉప్పొంగపోయింది. తారలు మళ్లీ సందడి చేశాయి. పువ్వులు తిరిగ నవ్వాయి. ఓబ్సిడియన్ గుండెలో ప్రేమ చూసి తన చీకటి మంత్రం వదిలి ఇచ్చాడు. సెలీనా మృదువుగా అతన్ని క్షమించింది. అప్పటినుండి ఓబ్సిడియన్ కూడా మాయల రాజ్యంలో స్నేహితుడయ్యాడు. మాయల రాజ్యంలో భారీ ఉత్సవం జరిగింది. గాలిలో ముత్యాల గుబ్బలు పటాకుల్లా పేలిపోయాయి. రంగురంగుల మేఘాలు తేనె వర్షంలా కురిశాయి. పిల్లలు, పెద్దలు, మాయలు అందరూ కలిసి ఆడారు, పాడారు. రియన్ను మాయల రక్షకుడిగా ప్రకటించారు. సెలినా తన వెండి దండను అతడి మెడలో వేసింది. రియన్ కన్నీళ్లతో హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పుడు అతడు ఒంటరిగా లేదు. మాయలు, స్నేహం, ప్రేమ అతడి జీవితంలో భాగమయ్యాయి. అంతేకాదు, ప్రతి కొత్త మాయల పిల్లలకు ఇప్పుడు ఒక కొత్త కథ చెబుతారు. చిన్న బాలుడు రియన్ గురించి, మాయల మహిళ సెలినా గురించిన కథ. మా కథలు నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.